బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో బ్రూ ట్యాక్స్ అమలవుతోందని ఆరోపించారు. మంత్రులు భట్టి, రేవంత్, ఉత్తములు తమ అనుచరులతో చేయిస్తున్న వసూళ్లే బ్రూ ట్యాక్స్ అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కాబట్టి 3 రకాల పన్నులు సామంతరాజులు కప్పం కట్టాలి కాబట్టి ఢిల్లీకి అవి చాలేని. ఇంకో దిక్కు మీరందరూ గ్రాడ్యుయేట్ చదువుకున్న పిల్లలు, కొంతమంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, కొంతమంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు. నేను వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం మేరకు, నేను కూడా 18 ఏళ్ళు అయింది రాజకీయాల్లోకి వచ్చి, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి కూడా దాదాపు 16 ఏళ్ళు అయింది. నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు ఒక ఉద్యోగం ప్రభుత్వంలో ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత రిటర్న్ టెస్ట్ పెట్టాలి, మూడవది అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, పెట్టి తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పోడంటే రిటర్న్ టెస్ట్ ఇప్పటివరకు ఒకటి కాలే. నోటిఫికేషన్ వచ్చిందా? ఒకటన్నా ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? రాలే. రిటర్న్ టెస్ట్ కాలే, ఇంటర్వ్యూ అంతకంటే కాలే. కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినాడు. అంటే పెళ్లి కాలే, సంసారం చేయలే, పిల్లలు మాత్రం పుట్టిరు. ఇదెట్లా? ఇంతకంటే పెద్ద మాయా ప్రపంచం ఏదైనా ఉంటుందా? ఇంతకంటే పెద్ద వింత ఏదైనా ఉంటుందా? అబ్ర కదబ్రా చూమంతారు అన్నాడు రేవంత్ రెడ్డి, 30,000 ఉద్యోగాలు వచ్చేసినాయి. అంటే మనం పిచ్చోళ్ళమా? మన విద్యావంతులం కాదా? మనకు తెలియదా? ఇదివరకు పరీక్షలు రాయలేదా? మరి రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కాలేజీకి పోయిండో లేదో, పరీక్షలు రాసిండో లేదో, రాస్తే కూడా కాపీ కొట్టి రాసిండో లేకపోతే నిజంగా రాసిండో నాకు తెలియదు. కానీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.